భరత్ రెడ్డి గారు ఒక మాట నేను ఇక్కడ అడుగుతాను. పాకిస్తాన్ ముఖ్యంగా తన ట్రాప్లో తాను ఇరుక్కుంది, మేము భారత్ మీద దాడి చేస్తామని వాళ్ళే ప్రకటించిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళలేనటువంటి ఒక కంపల్షన్లో ఉన్నారు. సో వాళ్ళు ఒకవేళ మిస్అడ్వెంచర్స్ చేస్తే, అటువంటి దుస్సాహసం చేస్తే ఏం చేయొచ్చు? అంటే భారత్కి సంబంధించి వాళ్ళు షెల్లింగ్ ఏమైనా చేయొచ్చా, లేకుంటే ఇండియన్ ఎయిర్ స్పేస్ను వైలేట్ చేస్తూ ఏమైనా మిసైల్స్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫైటర్ చేస్తూ అటాక్ చేసేటువంటి అవకాశం ఉందా? లేదంటే రాజస్థాన్ లాంటి ఏరియాలో ఏమైనా చేస్తారా, లేకుంటే నావెల్ అటాక్ ఏమైనా ఉంటుందా? వాట్ కైండ్ ఆఫ్, అంటే ఎటువంటి సినారియో ఉండొచ్చు? ముఖ్యంగా మన ప్రిపేర్నెస్ ఎక్కడ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇంతకు ముందే మనం అడిగినట్టు ఏ విధంగా you asked what are the options? You asked what are the options with Pakistan today? See, పాకిస్తాన్ కి ఎప్పుడు కూడా తెలుసు, కన్వెన్షనల్ వార్ గా వాళ్ళు మన భూభాగంలోకి అడుగుపెట్టి వాళ్ళు జయించే అవకాశం లేదని వాళ్ళు 1971 తర్వాతే గ్రహించారు. కాబట్టి కన్వెన్షనల్ గా వాళ్ళు వాళ్ళ యుద్ధ సామాగ్రితో ఇంటర్నేషనల్ బార్డర్ కానీ ఎల్ఓసి ఏదైతే ఉందో నియంత్రణ రేఖ కానీ క్రాస్ చేయడం అనేది ఊహాతీతం. అది ఐ డోంట్ థింక్ దే విల్ డూ, బికాస్ వాళ్ళ స్ట్రాటజీ మొత్తం కూడా ఎన్నడూ కూడా పరోక్షంగా జిహాదీల ద్వారా మన భూభాగంలో వైలెన్స్ క్రియేట్ చేసి ఏదైతే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో దాన్ని ఒక డిటరెంట్ గా పెట్టుకుని వాళ్ళు కొనసాగించాలని వాళ్ళ వ్యూహం. ఎంటైర్ స్ట్రాటజీ ఇస్ దాట్. అండ్ ఒకవేళ ఈ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ భారతదేశం కన్వెన్షనల్ వార్ గా మార్చే అవకాశం భారతదేశానికి దొరికితే పాకిస్తాన్ మాత్రం ముక్కలు అయిపోతుంది. సో దే కెనాట్ గో ఫర్ దట్ ఆప్షన్ ఈదర్. అండ్ దేర్ ఫోర్ ది ఓన్లీ ఆప్షన్, వాట్స్ ఆప్షన్ లెఫ్ట్ విత్ దెమ్? ది ఓన్లీ ఆప్షన్, వాళ్ళ మిగిలిపోయిన ఆప్షన్ ఏంటంటే, మనం ఏ రకంగానైతే క్షిపణుల ద్వారా వాళ్ళ మీద దాడి చేశాము, అలాగా క్షిపణుల ద్వారా మన మీద దాడి చేసే అవకాశం ఉంది. సెకండ్ ఈజ్, మీరు నియంత్రణ రేఖ పైన ఇవాళ ఆల్రెడీ ఆర్టిలరీ గన్స్ తో తీవ్రంగా గన్ ఫైర్ జరుగుతోంది. అటు ఇటు కూడా కొంచెం టు డూ డిగ్రేడేషన్ ఆప్షన్స్. బట్ adding to that, Bharat Reddy garu, adding to that, do we need to prepare for, అంటే ఇప్పుడు మనం చేసినట్టుగా అన్లైక్ అస్ పాకిస్తాన్ ఒకవేళ క్షిపణి దాడి చేస్తే సివిలియన్స్ పై కూడా పడే అవకాశం ఉంటుందా? వాళ్ళు అలాంటి దాడులకు కూడా తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రిపరేషన్ మన దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది? we don't need to be worried. వాళ్ళు క్షిపణుల ద్వారా దాడి చేసేందుకు సాహసం చేస్తే కూడా we have a very excellent air defense system across the army and the air force and the navy as well, which is a very well integrated system. అంటే వాళ్ళు లాంచ్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఏదైతే ఫ్లైట్ పాత్ తీసుకుంటారో దాని ట్రాకింగ్ నుంచి ఇంటర్డిక్షన్ వరకు మన దగ్గర ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, రేడార్ సిస్టమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, వెపన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఇఫ్ దే లాంచ్ a retaliatory missile strike, our systems can take care of them pretty nicely. So 70 to 80% would be interdicted in air itself, and therefore వాళ్ళకి సక్సెస్ఫుల్ మిసైల్ స్ట్రైక్ రేట్ దొరకడం చాలా కష్టం. We have the capability to stop their missile strike. భరత్ రెడ్డి గారు, ఇంకొక విషయము, ఒకవేళ వాళ్ళు ఈ మిసైల్ సిస్టమ్స్ కాకుండా ఎక్కడైనా నావెల్ అటాక్ అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉందా? మనకు అరేబియా సీలో మన డామినేషన్ ఎంత ఉంటుంది సార్? there is news today. అంటే మీకు తెలిసే ఉంటుంది, చైనాకి ఒక మిలిషియా ఉంది విత్ షిప్స్. వాళ్ళు దే ఆర్ స్పాన్సర్డ్ బై చైనా. అంటే వాళ్ళ షిప్ బిల్డింగ్ కి వాళ్ళ డీజిల్ ఖర్చు ఇదంతా కూడా చైనా వాళ్ళకి ఇస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ది అన్అఫీషియల్ నేవీ ఆఫ్ చైనా, మిలిషియా ఆఫ్ చైనా. ఫిషింగ్ బోట్స్ రూపంలో ఫాల్స్ ఫ్లాగ్స్ పెట్టుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ లో తిరుగుతూ ఉంటారు. అండ్ ఇన్ని రోజులు వాళ్ళు ఫిలిప్పీన్స్ లో కానివ్వండి, ఈవెన్ as far as చీలీ ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఫిషింగ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో కలెక్ట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ దేర్ హ్యాస్ బీన్ న్యూస్ దట్ ఇన్ అరేబియన్ సీ అలాంటి చైనీస్ మిలిషియా నౌకలు ఒక 2000 నౌకలు చేరాయి అని కొన్ని సూచనలు వచ్చాయి మనకి. బట్ అగైన్ సి వెదర్ దే డూ they enter the Indian land across anywhere from Gujarat to Rajasthan to Jammu and Kashmir, or if they attack any of our ships in Arabian Sea, both will be an invite to a conventional war. So అలా చూస్తే ఆ దుశ్చర్యకి వాళ్ళు పాల్పడే అవకాశం
చాలా తక్కువ. డిస్టర్బెన్స్ చేయొచ్చు, షిప్పింగ్ లైన్స్ డిస్టర్బెన్స్ చేయొచ్చు, కొంచెం అలా ఇలా చేయొచ్చు, కానీ అటాకింగ్ అవర్ విల్ అగైన్ బి అన్ యాక్ట్ ఆఫ్ వార్. అండ్ ఐ యాక్చువల్లీ నేను నిజంగా చెప్పాలంటేనండి, ఇది భారతదేశానికి దేవుడిచ్చిన అవకాశం. పాకిస్తాన్ ని సర్వనాశనం చేయడానికి ఇలాంటి అవకాశాలు తక్కువ వస్తాయి. అండ్ పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడాలని మనం కోరుకోవాలి. కోరుకున్నప్పుడే మనకి ఫుల్ కన్వెన్షనల్ వార్ వాళ్ళ మీద లాంచ్ చేయడానికి ఒక వీలు కలుగుతుంది. ఆ కలిగినప్పుడే ఆ దేశాన్ని 4 ముక్కలుగా నరకడానికి కూడా మనకు అవకాశం వస్తుంది. Right, sir. That was very And that's why, commanding statement. I would rather look for Pakistan to carry out the next misadventure with us. రైట్. సో పాకిస్తాన్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే భారతదేశం కూడా దీన్ని ఒక యాక్ట్ ఆఫ్ వార్గా ఈ రోజు కూడా చూడని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మనం దాడి చేస్తుంది కేవలం ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో దాడి చేస్తున్నాం. ఎలాంటి పాకిస్తాన్ మిలిటరీ పైన కానీ లేకపోతే సాధారణ ప్రజానీకం పైన కానీ ఎలాంటి దాడి చేయని ఒక ధోరణి మనం ఎంచుకున్న నేపథ్యంలో మరి దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా పాకిస్తాన్ అభివర్ణిస్తోంది.